శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రతిరోజు మనము గ్రహస్థితులు చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే వారం వారం చెప్పుకునేటటువంటి వార ఫలాల్లో కూడా ఏ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ తదుపరి వారం వచ్చినప్పటికీ గ్రహస్థితులు ఏ విధంగా మారుతున్నాయి, ఇవన్నీ కూడా మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉంది. గత 30 రోజులుగా ఈ స్థితి నడుస్తూ ఉంది అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ శనిగారి యొక్క మీనరాశి సంచారంలో ఉండి కన్యారాశి మీద సప్తమ దృష్టి పడుతూ ఉంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శనిగారి దృష్టి వృషభ రాశి మీద పడుతూ ఉంది. అలాగే ఈ శనిగారి దృష్టి ధనస్సు రాశి మీద కూడా పడుతుంది. అంటే శనిగారి యొక్క 3, 7, 10 దృష్టుల యొక్క ఫలితాలు మనము ఈ 30 రోజుల కాలంగా చెప్పుకుంటూ ఉన్నాము. మధ్యలో ఒక రోజున ప్రత్యేకమైన ఎపిసోడ్ కూడా చేశాను. శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద ఉంటూ ఉండగా కుజుని యొక్క 4వ దృష్టి, అలాగే కుజుని యొక్క 7వ దృష్టి, అలాగే కుజుని యొక్క 8వ దృష్టి. ఈ దృష్టుల ఫలితాలు ఏమిటి అని చెప్పి ఒక ఎపిసోడ్ కూడా తెలియచేశాను. మా ప్రేక్షకులందరూ కూడా చూశారు. ఇవాల్టి రోజున మళ్ళీ నేను ఈ ప్రస్తావన చేస్తూ ఈ గ్రహస్థితుల గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, శని కుజుల యొక్క పరస్పర దృష్టి చాలా పదునైనది, అది అంత మంచిది కాదు అని చెబుతూ వస్తున్నా. పరిహారాలు చేసుకోండి అని చెప్తున్నాను, జాగ్రత్తలు వహించండి అని కూడా ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పడానికి ఇవాల్టి రోజున ఈ ఎపిసోడ్ చేస్తున్నా. శనిగారి యొక్క కారకత్వాలు ఏంటి మా ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. భద్రత లేకపోవడము అంటే అభద్రతా భావము, శుభ్రత లేకపోవడము, శుచి లేకపోవడము, తర్వాత ఆలోచనల యొక్క స్థిరత్వం లేకపోవడము, ఒంటరిగా ఉండాలని కోరుకోవడము, మందగమనంతో ఉండడము అంటే లేజీనెస్ అన్నమాట. మందగమనము, మందమతుల్లాగా ఉండడము, ఏదైనా కలహాలకి సంబంధించి కాస్త ముందరే ఉంటూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా శనిగారి యొక్క కారకత్వాలు అవుతూ ఉండగా ఇనుము, తుప్పు, స్టీలు ఇలాంటి లోహాలకి సంబంధించి కూడా ఏదైనా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉండడం. ఈ కారకత్వాలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కత్తి, చాకు, కొడవలి, గొడ్డలి ఇలాంటివి కూడా. కత్తి, అలాగే ఇంకా చాలా ఉన్నాయి కారకత్వాలు, ఒక రోజంతా చెప్పచ్చు. ఒక ముఖ్యమైనవి కొన్ని చెప్తున్నా. కుజుని యొక్క స్థితి ఉగ్రమైన వాడు, 14 ఏళ్ల బాలుడు, విపరీతమైనటువంటి ఉత్సాహవంతుడు, క్రోధంతో ఉండేవాడు, అనాలోచనతో ఉండేవాడు, ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉండగా ఇంకా ఎటువంటి కారకత్వాలు ఉంటాయి అంటే చెక్కకి సంబంధించి ఉంటాయి. అలాగే రక్తస్రావము, రక్తము, హత్యలు, మర్డర్లు, మానభంగాలు, ఉరి తీసుకోవడము లేదా ఉరి వేయడము, నేర ఆలోచనలు, కంతులు, రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులు, ఎముకలకి సంబంధించినటువంటి వ్యాధులు, నొప్పులు, బాధలు, ఆపరేషన్స్, ప్రమాదాలు, హృద్రోగాలు, గర్భస్రావాలు, స్త్రీలకి గర్భస్రావాలు, పొట్ట నొప్పి, పిల్లల గురించిన అసంతృప్తి, కాళ్ళు కానీ చేతులు కానీ కొంచెం ఫ్రాక్చర్ అయ్యేటటువంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కుజుడికి. వీళ్ళ ఇద్దరి యొక్క పరస్పర దృష్టులు ముఖ్యంగా చెప్పాలంటే 7వ స్థాన దృష్టి, ఒకరికొకరు 7వ స్థానంలో ఉంటూ 7వ దృష్టిలో ఉన్నారు. కేంద్ర దృష్టి అని చెప్తాం. చాలా పదునైన దృష్టి అన్నమాట. మనందరికీ తెలుసు, ఒక 5-6 రోజులుగా కూకట్పల్లిలో జరిగినటువంటి ఒక ఉదంతం, ఒక హత్య, ఒక కఠినమైనటువంటి బాలుని యొక్క మనస్సు ఏ విధంగా ఆవిష్కరింపబడింది, ఆ బాలిక ఏ విధంగా చనిపోయింది అనేది మనందరం చూస్తూనే ఉన్నాం.
మనస్సు చాలా చాలా వికలమైపోయేటటువంటి పరిస్థితి, ఒక్కసారిగా సమాజం ఏ తీరుగా వెళ్ళిపోతోంది అని ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ సంఘటన వినంగానే. ఒక చిన్న బాలుడు, ఇంకా పూర్తిగా 20 ఏళ్ళు కూడా దాటలేదు, గట్టిగా ప్రాయం రాలేదు, అజ్ఞానం ఇంకా వదలలేదు, అతనికి ఇంకా జ్ఞానం సంతరించుకోలేదు, పూర్తిగా పెద్దవాడు కాదు, పూర్తిగా చిన్నపిల్లాడు కాదు, అపరిపక్వమైనటువంటి ఆలోచనలతో ఉన్నవాడు ఆ బాలుడు. అంటే సరిగ్గా చూడండి, కుజుడి గురించి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామో వ్యతిరేకమైనటువంటి భావాలు. ఎందుకంటే ఇప్పుడు శనిగారి దృష్టి ఉంది కాబట్టి కుజుని యొక్క వ్యతిరేక భావాలు పనిచేస్తూ ఉంటాయి. నిజంగా 14 ఏళ్ల బాలుడే, ఆ ఇంచుమించుగా ఆ వయస్సున్న పిల్లవాడే అని మనం చెప్పుకోవాలి. ఒక ఉద్రేకం, ఇంకా చెప్పాలంటే దొంగతనం కూడా ఉంటుంది, అబద్ధాలు చెప్పడం కూడా ఉంటుంది. అవి ఇంకా వేరే వేరే గ్రహస్థితులను బట్టి కూడా వస్తాయి. అయితే పూర్తిగా ఇలాంటి చెడ్డ లక్షణాలని పుణికి పుచ్చుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు తప్ప నిజంగా ఆ బాలుడు చెడ్డవాడా మంచివాడా అది చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు తాత్కాలికంగా అతని మీద ఈ శని కుజుల గ్రహాల యొక్క పరిస్థితులు, ఆ భావాలు, ఆ ఫలితాలు పనిచేస్తున్నాయి, పని చేశాయి. కాబట్టే ఇంత ఘోరమైన విషాద సంఘటన జరిగింది. ఈ సంఘటనకి కారణం యాస్ట్రాలాజికల్గా ఆలోచిస్తే ఈ శని కుజుల పరస్పర దృష్టి అని చెప్పచ్చు. అంటే ఆ బాలుడి జన్మజాతకంలో కూడా ఏమాత్రమో నేర చరిత ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇలాగా శని కుజుల యొక్క పరిస్థితి సక్రమంగా లేకపోవడం ఉంది. కాబట్టే ఇప్పుడు గోచారంలో ఉన్నటువంటి ఈ శని కుజుల యొక్క ప్రభావము, ఈ దృష్టి పడుతోంది కాబట్టి ఒకళ్ళకొకళ్ళకి ఆ ప్రభావము ఆ బాలుణ్ణి బాగా ఉద్రేకానికి దారి తీసేటట్టు చేసి ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఇంత పెద్ద సంఘటన ఇంకా చెదురుమదురుగా ఎక్కడెక్కడో ఏవేవో రోడ్డు ప్రమాదాలు జరగచ్చు, ఇతరత్ర ఇంకేదైనా హత్యలు జరగచ్చు, మానభంగాలు జరగచ్చు, రక్తస్రావాలు జరగచ్చు, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరగచ్చు. కానీ ఇంత పెద్ద సంఘటన జరిగింది అంటే ఇది మామూలు విషయం కాదు. అందుకనే ఇది ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఎక్కడెక్కడ మారుమూల దేశాలలో, మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలిసింది. అంటే ఇది ఎంత పెద్ద సంఘటన. ఈ శని కుజుల యొక్క దృష్టి అంత బలీయమైనది. ఇది మంచిది కాదు. ఇది గోచార రీత్యా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి శని కుజుల యొక్క పరస్పర దృష్టి ఫలితానికి ఒక ఉదాహరణ, అందరికీ తెలిసిన ఉదాహరణ. తెలిసిపోయింది కదా ఈ సంఘటన. కాబట్టి తెలిసిపోయిన ఉదాహరణగా నేను ఈ సంఘటనని తెలియచెప్తూ ఉన్నాను. అయితే పిల్లల పెంపకం విషయంలో ఏ తల్లిదండ్రులైనా జాగ్రత్త పడతారు అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా ఆ పిల్లలని బాగా చూసుకుంటారు. మా పిల్లలు అంత గొప్ప వాళ్ళు అవ్వాలి, ఇంత గొప్ప వాళ్ళు అవ్వాలి అని ఎన్నో రకాలుగా వీళ్ళు ఆశలు పెట్టుకుంటారు. అయితే ఆశలు పెట్టుకున్న దానికి అనుగుణంగా పిల్లల్లో ఆలోచనలు పెంచాలి. ఇది మన చేతుల్లో ఉన్న పని. ఇక పిల్లలు ఎటువంటి గ్రహస్థితుల్లో పుడతారో మనకి చెప్పడం చేత కాదు. అలాగే గోచార రీత్యా కూడా ఎటువంటి గ్రహాలని దృష్టి పదంలో ఉంటాయో, ఆ సంఘటనలు ఏ విధంగా ఏ మనిషిని ఉత్తేజితుల్ని చేస్తాయో మనకి చెప్పడము రాదు. కాబట్టి మన వంతు కర్తవ్యంగా మనము జాగ్రత్తగా ఉంటూ, మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ ఒక ధర్మ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నట్లయితే చాలా వరకు ఇటువంటి సంఘటనలని మనము దూరం చేయవచ్చు అని మటుకు తెలియచెప్తాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి ఎంత భయంకరమైనదో ఒక ఉదాహరణ తెలియచెప్పి ఉన్నాను. ఇప్పుడు ఇంకా ఈ స్థితి ఎన్నాళ్ళు ఉంటుంది అంటే ఇంకా ఎంత ఇది లేదన్నా 15 రోజుల కాలం ఉంటుంది. సెప్టెంబర్ 10 తరువాత కానీ కుజుని యొక్క స్థితి మారట్లేదు. అప్పటి వరకు కూడా అధిక జాగ్రత్తలతో ప్రతి మనిషి ఉండవలసిందే అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.